అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహావిష్కరణని మన బాపట్ల జిల్లాలో ఆవిష్కరించుకోవడం మనందరికీ ఒక పండుగ వాతావరణంలో ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి కూటమి నాయకులైనటువంటి మంత్రివర్యులు, వేదికటువంటి పెద్దలైనటువంటి గొడ్డిపాటి అనగాని సత్యప్రసన్న గారికి, పార్థసారథి గారికి, బీజేపీ పార్టీ రాష్ట్రీయ అధ్యక్షులైనటువంటి పివిఎన్ మాధవన్న గారికి, నక్క అనంతబాబు గారికి, స్థానిక శాసనసభ్యులు అన్న వర్మ గారికి, చీరాల శాసనసభ్యులు అన్న కొండయ్య గారికి, అందరికీ వేదికటువంటి కూటమి నాయకులందరికీ, బీజేపీ పార్టీ నాయకులకి, వేదికటువంటి మన బాపట్ల జిల్లా అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, పెద్దలకి, పిల్లలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి వాజ్పేయి గారు బీజేపీ పార్టీ వ్యవస్థాపకులుగా మరి రాజకీయాల కంటే కూడా దేశం గొప్పదని భావించినటువంటి మహోన్నత వ్యక్తి మరి వాజ్పేయి గారు. ఆయనని పార్టీలకు అతీతంగా దేశంలో ఆ రోజు అన్ని పార్టీల వారు కూడా ఆయన్ని ప్రశంసించడం, మరి దేశానికి మన దేశ ప్రజలకి ఎంతో మంచి చేసినటువంటి నాయకుడు వాజ్పేయి గారు. మరి ఆ రోజు 1998లో ఆయన ప్రధాని అయిన తర్వాత మరి అట్టడుగు వర్గాలకు కూడా, పేదవారికి అందరికి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేదవాళ్ళని ఆదుకున్నటువంటి నాయకుడు వాజ్పేయి గారు. ఏకదాటిగా 46 సంవత్సరాలు పార్లమెంటేరియన్ గా కూడా చేసినటువంటి గొప్ప నాయకుడు వాజ్పేయి గారు. మరి అలాంటి నాయకుడి యొక్క ఆశయాల సాధనలో ఈరోజు మోడీ గారు దేశాన్ని ఒక ఆర్థికంగా ఒక ఉన్నత స్థాయిలో, ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా మన భారతదేశాన్ని అభివృద్ధిలో కానివ్వండి, సాంప్రదాయంలో కానివ్వండి, అన్నిట్లో కూడా ఈరోజు దేశాన్ని ముందడుగు తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు వాజ్పేయి గారి యొక్క ఆశయాల్ని తూచా తప్పకుండా పాటిస్తూ మరి ఈరోజు 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రజల యొక్క మన్నల్ని పొంది దాదాపు 50% పేద ప్రజలకందరూ కూడా సంక్షేమ పథకాలు వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా అందిస్తున్నటువంటి ప్రధాని రోజు నేషనల్ హైవే రోడ్లు కానివ్వండి, మరి రైల్వే ఆధునీకరణ కానివ్వండి, మరి అలాగే ఎన్నో సంస్కరణలతో ట్రిపుల్ తలాక్ కానివ్వండి, అలాగే మరి రామ మందిర నిర్మాణం కానివ్వండి, కాశ్మీర్ 370 కానివ్వండి, ఇలాంటి ఎన్నో సంస్కరణలు కూడా ముందుకు తీసుకొచ్చి సాధ్యం కానీ సుసాధ్యం చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం నుంచి కూడా మన ప్రజలందరూ కూడా భావించాలి. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రమేయంతో మరి ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, అనేక సంక్షేమ పథకాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. వేల కోట్ల రూపాయలు ఈ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి, నేషనల్ నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ కి వస్తున్నాయి. మరి అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రోద్బలం, అలా జోహార్ వాజ్పేయి గారు, జోహార్ వాజ్పేయి గారు, జోహార్ భారత రత్న వాజ్పేయి గారు.
గారిని వేదిక మీద ఆహ్వానిస్తూ వారికి జాగ్రత్తమూడి హనుమంతరావు గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నారు. గారు వాజ్పేయి విగ్రహాన్ని చీరాల శాసనసభ్యులు అలాగే శ్రీ గొట్టిపల్లి రవికుమార్ గారికి వారిని వేదిక మీద ఆహ్వానిస్తూ శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ శాఖ మంత్రులు వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి పోతుల సునీత గారు ఎమ్మెల్సీ గారు గౌరవ శాసనసభ్యులు చీరాల, శ్రీ తలగల రాజశేఖర్ బాబు గారు టీడీపీ జిల్లా అధ్యక్షులు, వెంకట కృష్ణారెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్, అలాగే నక్కా పేర్రెడ్డి గారు బాపట్ల రూరల్ బీజేపీ అధ్యక్షులు, బ్రహ్మాండం బాలనారాయణ గారు బాపట్ల పట్టణ అధ్యక్షులు, అలాగే మన ప్రియతమ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి క్యాన్సర్ విగ్రహం మన బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్ లో ఏర్పాటు చేయడం అనేది అది అందరికి కూడా చాలా సంతోషించదగిన విషయం. ఈ ప్రోగ్రాం కు వచ్చేసినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మన అందరూ ముఖ్య అతిథులు అత్యంత మహారాజులందరూ కూడా సభా వేదిక ఉన్నటువంటి బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, అలానే జనసేన నాయకులు, ఈ సభకు ఇచ్చేసినటువంటి అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా భారతదేశంలో పరిపాలన చూస్తే బీజేపీ పరిపాలన అనేది ఎంత గొప్పగా జరుగుతుందనేది ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశం నెంబర్ 1 స్థానాల్లో ఉండేటువంటి పరిస్థితి ఉందంటే జనతా పార్టీకే చెల్లిందని మనం ఖచ్చితంగా సభముఖంగా తెలియపరచాలి. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా కూటమిలో అత్యధికమైన మెజార్టీతో రాబోయే రోజుల్లో కూడా మనం జనసేన పార్టీకి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహావిష్కరణని మన బాపట్ల జిల్లాలో ఆవిష్కరించుకోవడం మనందరికీ ఒక పండుగ వాతావరణంలో ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి కూటమి నాయకులైనటువంటి మంత్రివర్యులు, వేదికటువంటి పెద్దలైనటువంటి గొట్టిపాటి అనగాని సత్యప్రసాద్ గారికి, పార్థసారథి గారికి, బీజేపీ పార్టీ రాష్ట్రీయ అధ్యక్షులైనటువంటి పివిఎన్ మాధవన్న గారికి, నక్కా అనంతబాబు గారికి, స్థానిక శాసనసభ్యులు అన్న వర్మ గారికి, చీరాల శాసనసభ్యులు అన్న కొండయ్య గారికి, అందరికీ వేదికటువంటి కూటమి నాయకులందరికీ, బీజేపీ పార్టీ నాయకులకి, వేదికటువంటి మన బాపట్ల జిల్లా అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, పెద్దలకి, పిల్లలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి వాజ్పేయి గారు బీజేపీ పార్టీ వ్యవస్థాపకులుగా మరి రాజకీయాల కంటే కూడా దేశం గొప్పదని భావించినటువంటి మహోన్నత వ్యక్తి మరి వాజ్పేయి గారు. ఆయనని పార్టీలకు అతీతంగా దేశంలో ఆ రోజు అన్ని పార్టీల వారు కూడా ఆయన్ని ప్రశంసించడం, మరి దేశానికి మన దేశ ప్రజలకి ఎంతో మంచి చేసినటువంటి నాయకుడు వాజ్పేయి గారు. మరి ఆ రోజు 1998లో ఆయన ప్రధాని అయిన తర్వాత మరి అట్టడుగు వర్గాలకు కూడా, పేదవారికి అందరికి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేదవాళ్ళని ఆదుకున్నటువంటి నాయకుడు వాజ్పేయి గారు. ఏకదాటిగా 46 సంవత్సరాలు పార్లమెంటేరియన్ గా కూడా చేసినటువంటి గొప్ప నాయకుడు వాజ్పేయి గారు. మరి అలాంటి నాయకుడి యొక్క ఆశయాల సాధనలో ఈరోజు మోడీ గారు దేశాన్ని ఒక ఆర్థికంగా ఒక ఉన్నత స్థాయిలో, ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా మన భారతదేశాన్ని అభివృద్ధిలో కానివ్వండి, సాంప్రదాయంలో కానివ్వండి, అన్నిట్లో కూడా ఈరోజు దేశాన్ని ముందడుగు తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు వాజ్పేయి గారి యొక్క ఆశయాల్ని తూచా తప్పకుండా పాటిస్తూ మరి ఈరోజు 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రజల యొక్క మన్ననని పొంది దాదాపు 50% పేద ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా అందిస్తున్నటువంటి ప్రధాని రోజు నేషనల్ హైవే రోడ్లు కానివ్వండి,
మరి రైల్వే ఆధునీకరణ కానివ్వండి, మరి అలాగే ఎన్నో సంస్కరణలతో ట్రిపుల్ తలాక్ కానివ్వండి, అలాగే మరి రామ మందిర నిర్మాణం కానివ్వండి, కాశ్మీర్ 370 కానివ్వండి, ఇలాంటి ఎన్నో సంస్కరణలు కూడా ముందుకు తీసుకొచ్చి సాధ్యం కానీ సుసాధ్యం చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం నుంచి కూడా మన ప్రజలందరూ కూడా భావించాలి. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రమేయంతో మరి ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, అనేక సంక్షేమ పథకాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. వేల కోట్ల రూపాయలు ఈ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి నేషనల్ నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ కి వస్తున్నాయి. మరి అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రోద్బలం, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రోద్బలంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాజ్పేయి గారి విగ్రహావిష్కరణతో పాటు ఈ రోజు జనతా పార్టీ ప్రజల్లోకి ముందుకెళ్తుంది. దీనికి మరి అందరు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తోడ్పాటు ఇస్తుంది, సహకారాలు ఇస్తుందని కూడా ఆలోచించాలని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా ప్రజలకి మంచి చేస్తూ అభివృద్ధిలో ముందుకెళ్తుంది. కాబట్టి ఈ రోజు కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరంగా కూడా నా వంతుగా నేను భావిస్తున్నాను. మరి ఈ రోజు రాబోయే రోజుల్లో మన బాపట్ల జిల్లాలో కూడా మరి భారతీయ జనతా పార్టీని ఏదైతే మరి ఆ పార్టీ ప్రజల పక్షాన, దేశం పక్షాన పోరాడుతుందో, మరి మొన్న పహల్గామ్ దాడిలో కూడా దుశ్చర్యలో కూడా మరి సింధూర్ అని చెప్పి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి కూడా సక్సెస్ గా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారత వైపు చూసే విధంగా నరేంద్ర మోడీ గారు మరి ఎదుర్కోవడం, మన సైన్యం కూడా ఏ విధంగా సమాధానం చెప్పిందని కూడా మేధావులంతా కూడా ఆలోచించాలి. రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీకి మీ అందరూ సపోర్ట్ సహకారాలు ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు ఇస్తున్నా. జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ గొట్టపాటి రవి గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నరేంద్ర వర్మ గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే గరటయ్య గారికి, ఎమ్మెల్సీ కూతురు సుల్తాన్ గారికి, నక్క ఆనందబాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి కూటమి పార్టీలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ, అలాగే ఆశీనులైనటువంటి నాయకులందరికీ, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు. మరి ముఖ్యంగా నాయకురాలకు అందరికీ కూడా మరో నా నమస్కారాలు. మనకి అంటే మన రాష్ట్రానికి మన నాయకుడు ముఖ్యమంత్రి అత్యంత కీర్తిపాత్రుడైనటువంటి ప్రధానమంత్రుల్లో మొట్టమొదటి వాడిగా మనం వాజ్పేయి గారిని తీసుకోవాలి. ఆయన కాలం ఉందే మనకి ఎక్స్ప్రెస్ హైవేలు అన్ని కూడా రావడం జరిగింది. బాపట్లో ఒక మంచి విగ్రహం, అటల్జీ వాజ్పేయి గారి విగ్రహం. ఈ కార్యక్రమానికి ఎంతో మంది నాయకులు మన ముందు ఆసీనులయ్యారు. గౌరవనీయులైన వేదిక మీద ఆసీనులైన అందరికీ కూడా, ముఖ్య అతిథులు, అలాగే సోదరులు సోదరీమణులారా, అందరికీ ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా అందరికీ నమస్కారం తెలియజేస్తాం. ఈరోజు మనమంతా కూడా ఒక మహానాయకుడు భారత రాజకీయాలకి గౌరవాన్ని, సాంప్రదాయాల్ని, సంస్కృతుల్ని మన దేశ సంపదగా చాటి చెప్పిన ఒక మహోన్నతుడు అటల్జీ వాజ్పేయి. ఈ రోజుల్లో కూడా మనుషుల్లో దేవుళ్ళు ఉన్నారు అంటే అబ్దుల్ కలాం గారు, రతన్ టాటా, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి. ఇటువంటి వ్యక్తులు మన భారతదేశంలో పుట్టడం భారత జాతి అంతా గర్వించాల్సిన విషయం. అందులో ముఖ్య నేత, దేశ రాజకీయాల్ని మార్చిన వ్యక్తిగా ఈరోజు 25 జిల్లాల్లో ప్రతి జిల్లాలోనూ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ
శతదశాబ్ద ఉత్సవాలు చేసే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విగ్రహాలను పెట్టడం నిజంగా చాలా అదృష్టంగా నేనైతే భావిస్తా ఉన్నా. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల్లో చాలా విషయాల్లో ఆంధ్రప్రదేశ్కి తోడు నీడగా ప్రజలందరూ బాగుండాలి, ప్రతి మనసులో దేశభక్తి ఉండాలి, మనందరం కూడా దేశ అభ్యున్నతి కోసం పాటుపడాలి అంటూ రాష్ట్రంలో పార్టీ ఉన్నా లేకపోయినా అన్ని పార్టీలతో కలిసి అభివృద్ధే ఒక పార్టీగా భారతీయ జనతా పార్టీ మన ఆంధ్రప్రదేశ్కి ఎన్నో సేవలు చేసిన పార్టీ. ఇప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఒక పెద్దన్నగా నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రశ్నించే నాయకుడిగా జన సైనికుడు, ఇలా 3 పార్టీల కలయికతో ఈరోజు పరుగులు తీస్తా ఉంది మన ఆంధ్రప్రదేశ్. ఆ పరుగులు తీసే ఈ క్రమంలో ఒక మహోన్నతుడైన విగ్రహాన్ని మనందరికీ పరిచయం చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్ గారు. ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను మీ అందరి ద్వారా, మీ తప్పట్ల ద్వారా, కరతాళ ధ్వనుల ద్వారా ఒక్కసారి ఆయన గౌరవించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాధవ్ గారు. ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి నాయకత్వ లక్షణాలు మీ ద్వారా 10 మందికి పంచినందుకు మరొకసారి మీకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అతిరథ మహారథులు ఎంతో మంది ఉన్నారు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ ఆహ్వానం మేరకు వారందరూ ఇక్కడికి రావటమే కాకుండా మన వాజ్పేయి గారి గురించి, వాజ్పేయి గారి విషయాల గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరంలో అందరూ వాజ్పేయి గురించి ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం చాలా మంది చెబుతారు. నేను 2 విషయాలు చెప్పి ముగిస్తా. ప్రపంచ దేశాలు చాటి చెప్పాలని పోఖ్రాన్ మన భద్రత కాపాడుకునే విషయంగా మన జాతి గౌరవాన్ని పంచిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. అలాగే ట్రాన్స్పోర్ట్ విషయంలో చతుర్భుజ అన్ని చోట్ల కూడా నేషనల్ హైవేలు మనం కార్లు వెళ్తా ఉన్నా కూడా టీ కప్ అక్కడ పెడితే కదలకుండా వెళ్ళాలి అని ఆయన ఆలోచన మేరకు భారతదేశానికి ఇదివరకు మన రోడ్లు ఎలా ఉన్నాయి అంటే అది అందరికి తెలిసిందే. కానీ వాజ్పేయి గారి ఆలోచన మేరకు ఈరోజు నేషనల్ హైవేలు రూపురేఖలు మారి భారతదేశాన్ని అభివృద్ధికి అప్పటి నుంచే పునాదులు వేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. అటువంటి వ్యక్తి విగ్రహ ఆవిష్కరణలో పాల్పంచుకోవటం చాలా సంతోషం, మరింత అదృష్టం. ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ మరియు కూటమి సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలతో కూడిన నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అటల్ మోదీ సుపరిపాలన యాత్రకి శ్రీకారం చుట్టినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఒక గొప్ప కార్యక్రమం అటల్జీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు కూడా నేను చాలా సంతోషిస్తా ఉన్నా. అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశం గర్వించదగ్గ మొదటి తరం రాజకీయ నాయకులు మొట్టమొదటి వ్యక్తి అని నేను నమ్ముతా. ఆయనంత హృదయ రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి భారతదేశంలోనే ఎవరూ లేదనేది అతిశయోక్తి కాదని నేను అనుకుంటా ఉన్నా. అటువంటి వ్యక్తిని మళ్ళా ఈ రాష్ట్రంలో ఒకసారి ప్రజలకి స్ఫురణ తీసుకొచ్చే విధంగా ఈ యాత్ర చేపట్టినందుకు మరీ మాధవ్ గారిని అభినందిస్తూ, మరి అదేవిధంగా గత 11 సంవత్సరాల కాలంగా దేశాన్ని అఖండత
కాపాడుతూ సమగ్రతను కాపాడుతూ అభివృద్ధి పదంలో అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తూ ఆర్థిక వ్యవస్థల్లో 10వ స్థానంలో ఉన్నటువంటి దేశాన్ని 4వ స్థానానికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ, అదేవిధంగా మోడీ గారు అటల్జీ పరిపాలన సుపరిపాలన రెండింటినీ గుర్తు చేస్తూ ముందుకు సాగిపోతున్నటువంటి యాత్ర దిగ్విజయంగా సాగాలని కోరుకుంటూ ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి నాయకుడిగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ 5 సంవత్సరాలు అస్తవ్యస్తమైనటువంటి రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఇలా అభివృద్ధి పదంలో మళ్ళా ముందుకు దూసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఒక మహానుభావుడి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యమైనందుకు చాలా గర్వపడుతూ బీజేపీ రాష్ట్ర శాఖ